రక్తంతోనూ నిప్పుతోనూ నిన్ను నువ్వే శిక్షించుకున్నావి? వేడుకున్నది జరగాలంటే యజ్ఞం చేసి అగ్నితో పునీతం చేసి రక్తబలులు అర్పిస్తారు. నా దృష్టిలో మాత్రం ఇది ప్రేమ యజ్ఞం రాజా. ఈ అగ్ని మన ప్రేమను పునీతం చేస్తుంది. ఈ రక్తం మనల్ని ఆశీర్వదిస్తుంది రాజా. శాంతి, రాజా వదలండ్రా. ఏరా, నా సెల్లెల్ని చూడ్డానికి మా ఇంటి పక్కకు రాకూడదని చెప్పలా? కాదని వచ్చావో నిన్ను నరికి పోగులెట్టి ఈ సముద్రంలో ఇసిరేస్తానని చెప్పలా? ఎందుకురా వచ్చావు? ప్రశాంతంగా ఉన్న మా కుటుంబాన్ని ఎందుకురా నాశనం చేస్తావు? వదలండ్రా, వదలండ్రా, నిన్ను నరికి బలి చేస్తాను. ఆయన్ని చంపితేనే మీకు కక్ష తీరుతుందనుకుంటే మమ్మల్ని ఇద్దరిని నరికి సముద్రంలో విసిరేయండి. ఎందుకు కింద పడేసావు? నరకన్నయ్య, అన్నయ్య వదలండి, నరకనివ్వండి. ఏం కూసావే? నిన్ను పెంచి పెద్ద చేసి చదివించి నిన్నొక మంచి అయ్య చేతిలో పెట్టి పెళ్లి చేయాలని ఆశపడి దానికోసం ఒక అయ్యకు మాటిచ్చి ఇప్పుడు ఆ మాట కాపాడుకోలేక తలొంచి నించున్నానే. నన్ను చూసి ఏమని అడిగావే? నరకమనా? ఎందుకు అడగవలే? నిన్ను కని నా చేతుల్లో పెట్టిపోయిందే, అప్పుడే నిన్ను నరికి పారేస్తుంటే నువ్విట్ట అడిగేదానివి కాదు. నిన్ను పట్టుకుంటారు. వదలండ్రా. ఆడపీనుగా ఎదిరించి మాట్లాడుతుంది, ఒక్క నాయాల అడిగేవాళ్ళేడు. వాళ్ళిద్దరిని నరికి పారేసి నడి సముద్రంలో పడి సత్తాన్రా. వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకున్నారు. వాళ్ళు కలపడం మానేసి కట్టెత్తి నరకడానికి వచ్చావే. పేనం అంటే అది తేలికైపోయినదా? ఒక పేనం తీయడం 10 నిమిషాలు, ఒక జీవికి పేనం పోయడం 10 మాసాలు. కనిపించే వాళ్ళకైనా తెలుస్తుంది పెట్టిలువా? ఏవయ్యా వీరాస్వామి, ఆ సముద్రం నుంచి అలల్ని ఎడదీయాలని నువ్వనుకుంటున్నావు. కుదరదు, నీ వల్ల కాదు. ఆపండయ్యా, ఏంటయ్యా ఇష్టానుసారం అన్న గురించి తేలిగ్గా మాట్లాడుతున్నారు? ఆ రోజు ఆ పెద్దవాడికి పిల్లలు ఎల్లగొట్టిందే, మన జాతి జనం గురించి సులభంగా మాట్లాడిందే. అప్పుడు మీరంతా ఏం చేస్తున్నారయ్యా? ఎవడైనా ఒక్కడైనా ఎందుకని అడిగాడయ్యా? ఏమయ్యా, పెంచినోడు అడుగుతున్నాడు, అందులో ఏంటయ్యా తప్పు? అన్న ఇద్దరిని కలపనని చెప్పలేదే. ఆ రోజు ఆ పెద్దవాడి డబ్బు మతంతో ఈ పిల్లని కొట్టి తరివేసింది. ఇతనేమో దీని మీద ప్రాణం పెట్టుకున్నాను అంటున్నాడు. రేపే ఆ ముసలవాడిని ఒప్పించి దీన్ని చేసుకుంటాడేమో. అడగండి అయ్యా, అడగండి అయ్యా. అక్కడ అడగవలసిన మాటలు ఇక్కడ అడుగుతారేమయ్యా? బామా, బామా! రాజా, రాజా వచ్చేసారా నాయనా? ఎక్కడికి రాపోయావు? నిన్నెక్కడ వెతికేదిరా? ఏమిట్రా ఇది? రాజా, ఎక్కడికి రా? ఇది జ్ఞాపకం ఉందా బామ్మ? రేయ్, నేను పసివాడిగా ఉన్నప్పుడు నువ్వు ఆశతో వేసిన బంగారు గొలుసు. అప్పుడు నువ్వేమన్నావు? రే రాజా, ఈ బంగారు గొలుసు నీ మెళ్ళో అందంగా లేదురా. ఎందుకంటే నువ్వు బంగారం కంటే అందంగా ఉన్నావని నువ్వేగా అన్నది. కానీ ఇప్పుడు నాకంటే నీకు బంగారం ముఖ్యమైపోయింది కదా. అలా అనుకురా నాయనా, అలా అనుకో. చెప్తాను, అదే మాట చెప్తాను. ఎందుకంటే అదే నిజం. నేను చామంతిని ప్రేమించడం నీకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి అంతస్తు లేదు, డబ్బు లేదు. అదే ఉంటే నన్ను కాదనేదానివా? మా నాన్న చాలా మంచివారు. ఆయన ఇల్లు వదిలి రావడానికి కారణం మా తాతగారి పట్టుదల, అహంకారం అని మా నాన్న తరచూ చెప్పేవారు. కానీ ఇప్పుడు నేనంటున్నా, మా నాన్న ఇల్లు వదిలి రావడానికి కారణం నువ్వే. నా విషయంలో నువ్వు ఎంత పట్టుదలగా ఉన్నావు, అదే విధంగా మా నాన్న విషయంలో కూడా ఉండుంటావు. అందుకే చివరి వరకు తండ్రి కొడుకులు చూసుకోకుండానే పోయారు. నన్ను అదే విధంగా పొమ్మంటావా? కాదు కాదు కాదు, నువ్వు అనుకునే తప్పు. నేను అలాంటి దాన్ని కాదురా. నా బిడ్డ బాగుండాలని, సంతోషంగా ఉండాలని అనుకున్నాను రా. బామ్మ, మా నాన్న సంతోషంగా ఉండాలని నువ్వు ఆశపడలేదు. ఆయన డబ్బుతో రావాలని ఆశపడ్డావు. కానీ మా నాన్న ఒంటరిగా ఈ దేశం విడిచి వెళ్ళారు. చివరికి కోటీశ్వరుడిగా పోయారు. బమ్మ, నీ డబ్బు అంతస్తు నాకు అక్కర్లేదు. అవి నేను సంపాదించగలను, నాకు ఆ నమ్మకం ఉంది. నాకు నా చామంతే కావాలి.
నన్ను తనతో చేర్చకపోతే నేను ఇంట్లో ఉండను. ఇదిగో నువ్వు ఆస్తితో విసిరించి బామ్మ, నీకు ప్రేమాభిమానాలు కొంచెమైనా లేవు. నేను ఆ గుడిసెల్లోకి వెళ్ళిపోతున్నా. వస్తాను బామ్మ. ఆగరా, ఎక్కడికి రావట్టావు? ఈ బామ్మ నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదురా. నాకే ఆస్తి మీద ఆశ లేదురా. ఏమిట్రా బోడి ఆస్తి? ఈ పెద్ద బంగళాన్ని పగలగొట్టి రాళ్ళు మట్టి దూలాలే కదరా మిగిలేది. కానీ మన బంధం అటువంటిది కాదురా. రక్త సంబంధంతోనూ వంశ గౌరవంతోనూ మనసుతోనూ మమకారంతోనూ ముడిపడిన బంధం రా, బంధం. అర్థం చేసుకోరా. ఈ కట్టడాన్ని పగలగొట్టొచ్చు, కానీ మన బంధాన్ని విడదీయలేవురా, విడదీయలేవు. నాకు నువ్వే కావాలి. నాకు ఆస్తి వద్దు, పాడు వద్దు. నీకు చామంతే కదా కావాలి? అవును. సరే, మీ ఇద్దరిని ఒకటిగా చేస్తాను. ఈ లోకమే ఎదురు తిరిగినా సరే నేను లక్ష్యం చేయను. మీ ఇద్దరిని ఒకటిగా చేస్తాను. ఇది నిజం, నా మాట నమ్ము. రాజా, నువ్వు వెళ్ళిపోతానని మాత్రం చెప్పకురా. నన్ను విడిచి వెళ్ళొద్దురా. నువ్వు లేకుండా ఈ బామ్మ బ్రతకలేదురా. నేను పోతానని మాత్రం వెళ్ళను బామ్మ. నేను వెళ్ళను. మాత్రం చెప్పు. నిన్ను విడిచి వెళ్ళను. ఆ? ఎక్కడ ఆవిడు? వీరాస్వామి, ఒరే వీరాస్వామి, ఏంరా నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. రామ్మా అని చెప్పడానికి కూడా నీకు మనసు రాలేదా? ఏందిరా? ఏంది ఇక్కడ గుంపు? పొండ్రా. అదేమిట్రా, వాళ్ళని ఎందుకు నా తడుగుతున్నావు? వాళ్ళుంటే ఉండిపోని, ఇందులో తప్పే ఉంది. డొంక తిరుగుడు లేకుండా అసలు విషయానికి వస్తాను. నా మనవడికి నీ చెల్లెలికి పెళ్లి చేయాలనిచ్చాను. ఏమంటావు? ఏందన్నారు? ఏంట్రా చెవుడా? చామంతిని నా మనవడికి పిల్లని అడగడానికి వచ్చాను. బుర్రకెక్కిందా? ఏమ్మా, ఆ రోజు ఏదేదో మాట్లాడారే. శావంతి నా ఇంట్లో ఉన్నంత వరకు నా మనవడికి పెళ్లి కాదు, అది ఇంట్లో ఉంటే నా మనవడిని సెడగొడుతుంది, అది గుడిసెలో పిల్ల, బుద్ధిని మార్చలేమని ఆ నోటితోనే చెప్పి ఆ రోజు ఎల్లగొట్టారే. గాలి వాలుకి గుడి గోపురం మీద ఉండటానికి, గాలి తిరిగితే కిందకి సారటానికి నేనే ఎంగిలాకును కాను, మడిసిని. మీరంతా పూట పూటకి ఉప్పుని అన్నంలో మట్టుకే కలుపుకుని తింటారు, కానీ మేము అలా కాదు. రోజు ఆ ఉప్పునే గాలిగా పీల్చుకుంటాం. అందుకే మీకంటే మాకే ఎక్కువ. అవునరా, ఆ రోజు అలాగే మాట్లాడాను. ఆనాడు అలాంటి పరిస్థితి. నా స్థానంలో నువ్వు ఉంటే నువ్వు అలాగే మాట్లాడేవాడిరా. ఒరే వీరాస్వామి, ఒకటి చెప్తున్నాను. ఒక పిల్ల ఒకటికి మనసు, ఇంకొకటి తను ఇచ్చి బ్రతకలేదురా. ఆ దుర్మార్గం నీ చెల్లెలికి నువ్వు చేయొద్దు. నా అంతస్తు, వంశ గౌరవం అన్నీ వదులుకుని నా మనవడికి నీ చెల్లెలికి పెళ్లి చేయాలని నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. నన్ను ఒట్టి చేతులతో పంపించకు. దానికి ఇంకొకటితో నిశ్చితార్థం చేశాను. చామంతి, రాజా ఒకరినొకరు ప్రాణాధికంగా ప్రేమించుకున్నారని నీకు తెలుసు కదరా. అది తెలిసి కూడా ఇంకోటికి నిశ్చయం చేశానని బుద్ధి లేకుండా చెప్పడానికి నీకు సిగ్గులేదు? ఒకటితో నిశ్చితార్థం చేసిన పిల్లని ఇంకొకటికి చాలా పెళ్లి చేసేది. ఏందన్నా, ఒకళ్ళని ప్రేమించిన పిల్లని ఇంకొకళ్ళు ఖాయం చేయడం తప్పు కదా? రేయ్. ఊరుకో అన్న, ఆ అమ్మగారు విషయాన్ని కొండ బదులు కొట్టాడు చెప్పారు కదా. ఏన్నా, మన చెల్లికి ఇష్టం లేని పని మనం ఎందుకు చెయ్యాలా? నువ్వు ఊరికి ఎన్నో మంచి పనులు చేశావు, మన ఇంట్లో జరిగే మంచి పనికి నువ్వెందుకు అడ్డుపడాలా? సరే అని చెప్పన్నా. అమ్మా, అన్న సరే అని చెప్పేశాడు. అన్నా, నువ్వు సరే అని చెప్పేశావు, మాట్లాడుకోరుకో. పైన జరగాల్సిన పనులు చూడు. శావంతి, అన్న సరే అని చెప్పేశాడమ్మా, అన్న సరే అని చెప్పేశాడమ్మా, అన్న సరే అని చెప్పేశాడమ్మా. నీటిలో పడవల్లే తనని తస్సదియ్య. అన్నా, అన్నా. వీరాస్వామి, వీరాస్వామి, రారా త్వరగా. అమ్మా, ఒరేయ్, నీ చెల్లెలు దాన్ని నేను పద్ధతి ప్రకారం తీసుకెళ్లాలని చెప్పిందే. పద్ధతిగానే తీసుకెళ్తాను, పిలుదాన్ని. అది మరమ్మా, మీరు ఇలా నిశ్చితార్థం కోసం వస్తారని అబ్బాయి మాకు ముందే చెప్పాడమ్మా. ఓరి బడవా రాస్కెల్. సార్, ఇతనే మాణిక్యం. ఇతనికి చామంతికి పెళ్లి చేయాలని వీరాస్వామి నిశ్చయం చేశాడు. ఆ తర్వాత ఇతన్ని మోసం చేశాడు. న్యాయంగా చూస్తే నిశ్చయం చేసిన అమ్మాయి ఇతనికి భార్యగా. ఒరే మాణిక్యం, ఇదిగో తాళి, ఇదిగో డబ్బు. చామంతిని ఎత్తుకుపోయి దాని మెళ్ళలో తాళి కట్టిన వెంటనే శోభన ముహూర్తం కూడా ముగించేసాయి. ఏమిటి? కూలికి మనసు దారే జాతి కాదు మేము, మానానికి పేనాన్ని ఇచ్చే పల్లెళ్ళం. నువ్వు అన్నదాని కోసమో నీ సెలల కోసమో దాన్ని ఎత్తుకురావటం జరగదు. అది నా పెళ్ళ, అది నా సొత్తు.
సీమ దొరవంటి మావ నీడలోన చామంతి పాడింది సీమ దొరవంటి మావ నీడలోన చామంతి పాడింది అక్కడున్నవాడు చక్కనైన తోడు అంత అందగాడు జంటలేడు నీకు అందం చూస్తే అదురుతుందిలే బిగువు బింకం అరే సీమ దొరవంటి మావ నీడలోన చామంతి పాడింది సీమ దొరవంటి మావ నీడలోన చామంతి పాడింది చామంతి పువ్వే చిందులేసే చూడు సంబరాల జాతరలో కోటలాంటి పేటలెన్నో ఏలుతున్నవాడే కోట్ల కొద్ది ఆస్తి ఉన్న కొంటె మనసు వాడే మేడలోని బామ్మగారి ముద్దు బిడ్డ వీడే ఊరికంత వాడకంత కోటికొకడు వీడే మొక్కుబళ్ళు చేస్తాం తల వంచి మొలగాడికే పూల వింటి వాడే పులకించే మగవాడులే ఇలలో ఎవరు సాటి మా ఇంటి గీతనే పోటీ తన సరసం తెలిమిరసం పలపుల పేటీ చామంతి పువ్వు సందపదు వేళ చిరగటి ఆడెనులే సీమ దొరలాంటి మామరత చూసి సిగుమలలేసెనులే అందమైన గంట